గాలిదన్న టీడీపీ మండల కన్వీనర్ గారిని శైలజా గారిని విమర్శించే స్థాయిని కాదు, కానీ ఆ విమర్శించుకోకుండా ఈ మేడాన్ని పిలిచిపోయి తోటలే పిలిచిపోయి వాళ్ళందరినీ చూసి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తే నీకు సన్మానం చేస్తాను నేను, మన వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గారిని నేను కూడా నీకు కోరుతా ఉన్నాను. ఈ మన రోజున పార్నేపాలెం తాగునీటి విషయానికి మా శైలజానాథ్ సార్ గారు, మా సింగనమల్లి సమన్వయకర్త శైలజానాథ్ సార్ గారు పరామర్శించడానికి గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని చెప్పని రావడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు రైతులందరూ కూడా ఆ గ్రామంలో ఈ ఇంటి దాకా వచ్చి మాకు తాగే నీళ్ళు రోజుకు 2 ట్యాంకులు పంపిస్తున్నారు, సావడం లేదు, 2 రోజులు కలిసి 4 ట్యాంకులు వస్తున్నాయని చెప్పడం జరిగింది. అక్కడ ఎవరు కూడా టీడీపీ వైసీపీ అనేది ఏం లేదు. ఆ గ్రామస్తులు వచ్చేసి వాళ్ళ బాధను అనేది సార్ ఎదురుగా దృష్టిలో చెప్పడం జరిగింది. వెంటనే కూడా ఆయన గ్రామ సెక్రటరీకి అదే ఎండీఓకి మాట్లాడి, మీరు గ్రామానికి 2 ట్యాంకులు చాలవు, రోజుకి 5 ట్యాంకుల వరకునన్నా వదిలితే బాగుంటుంది, చాలా ఇబ్బందిగా ఉంది తాగునీటి సమస్యని చెప్పని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పైప్ లైన్ కూడా అవన్నీ కూడా చేసి కూడా మాట్లాడతాను, రైతులతో ఆ గ్రామం నుంచి తిమ్మంపేట నుంచి ఇక్కడ పార్నేపాలెం రావాల్సిందిగా అని మాట్లాడతానని చెప్పిన శైలజా సార్ గారు మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత ఆ రోజు హడావుడిగా సార్ వచ్చినాడు కాబట్టి ప్రతి పల్లెలకు తిరుగుతున్నాడు కాబట్టి నీటి విషయానికి అధికారులు స్పందించి వెంటనే ఆ రోజు నైట్కి కూడా పైప్ లైన్ కలిపి ఆ గ్రామానికి తాగునీటి సమస్య తీర్చడం జరిగింది. మళ్ళా మరుసటి రోజు ఈ గాలిదన్న టీడీపీ మండల కన్వీనర్ గారు ఇదేదో మేమంతా ఏదో రాజకీయ లబ్ధి కోసం వచ్చి అక్కడ చేసినట్లుగా చిత్రీకరించాడు, అది తప్పు. అదేవిధంగా అది ముందు రోజే నువ్వు పోయి ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది, మా ఎమ్మెల్యే చెప్పింది ఇవన్నీ తీరుస్తానమని ఆ రోజు ముందు రోజు చెప్పింటే మా వాళ్ళు ఎవరు వచ్చేది ఉండదు, మేము ఆ గ్రామానికి కూడా పర్యటించాము. కానీ ఏదైనా కానీ ఏ గ్రామంలో కానీ ఏ సమస్య జరిగినా కూడా శైలజానాథ్ సార్ ముందు పలానా గ్రామానికి పోతాడు అంటేనే మీకు చలనం వస్తుంది తప్ప సొంతంగా మా మండలంలో ఈ సమస్య ఉంది, గాలిదన్న వల్ల పలానా విలేజ్లో ఈ సమస్య ఉందని చెప్పని మీరు ఏనాడన్నా కానీ మీరు సొంతంగా ఆలోచన చేసి మీరు పలానా గ్రామానికి కానీ ఎమ్మెల్యేని తీసుకొని పోయి కానీ మీరు ఎప్పుడన్నా కానీ గ్రామానికి పోయి విచారణ చేసింది ఎక్కడైనా ఉందా అని కన్వీనర్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. ప్రతి విషయంలోనూ శైలజానాథ్ సార్ వచ్చి ప్రతి గ్రామాల్లో ఎక్కడ సమస్య ఉంటే ఆ గ్రామాల్లో తిరుగుతూ ఉంటేనే మీకు చలనం వస్తుంది, లేకపోతే ఏంది లేదు. మొన్నటి వరకు మర్తాడు చిన్ని చెట్టు విషయంలో పోతే రాజకీయం చేస్తారు. ఆ చిన్ని చెట్టు చూడండి, మీరు పోయి పల్లెల్లో పోయి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ చిన్న చెట్టు ఎంత ఎండిపోయినాడు, రైతు ఎంత నష్టపోతున్నాడు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు చెట్టు సాకి ఆ రైతు ఆ చెట్లు ఎండిపోతే అతని బాధ ఎంత ఉంటుంది అనేది మీరు ఒక్క తూరు ఆలోచన చేయాల. ఇదే ముందు 20 ఏళ్ల క్రితం మా గ్రామంలో కోటంగ గ్రామంలో చిన్ని చెట్టు ఎండిపోయి మా కుటుంబాలు కోలుకుంటే కనీసం అంటే 25 సంవత్సరాలు పట్టింది. ఆ పరిస్థితి మా మండలంలో ఏ గ్రామానికి రాకూడదని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అదే పరిస్థితి ఈరోజు మళ్ళా ఈ మండలంలో ప్రతి గ్రామానికి కూడా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. కానీ నీళ్ళ సమస్య ఈ అదే మర్తాల్లో 2-3 చెరువులు ఉన్నాయి. కోటంక నుంచి డైరెక్ట్ ఆ కొరగోలు డ్యామ్ నుంచి ఆ కాలం నుంచి డైరెక్ట్ కోటంక ఈ 3 చెరువులు కూడా నింపే అవకాశం ఉంది. కానీ అనివార్య బ్రాహ్మణపల్లి చెరువు కాడ ఆ గ్రామస్తులు కాలపూడుస్తున్నారు. అదే మా ఊరు టీడీపీ నాయకులు కూడా పోయి ఇదే కన్వీనర్ పిలుచుకుని పోయి ఏ సమస్య అని ఎమ్మెల్యే గారు ఒక రోజున అడిగినారా? ఆ కాలం ఈ రోజు కూడా బూడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన నీళ్ళు వదిలినారు, మళ్ళీ ఇప్పుడు వెంటనే బూడి చేసినారు. కానీ అవన్నీ లేకుండా శాశ్వత పరిష్కారం మన ఎమ్మెల్యే గారిని చొరవ తీసుకుని చేస్తే ఈ గ్రామాలన్నింటి కూడా నీటి సమస్య ఖచ్చితంగా అవుతుంది. ఆ నీటి సమస్య తీర్చితగిన చెట్లన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు పోయిండేవి ఎట్లా అవి రావు, ఎండిపోయినాయి. దానికి కనీసం నష్టపరిహారం అన్నా కానీ ప్రతి రైతుకి కూడా కనీసం 10 లక్షలన్నా 5 ఎకరాల చెట్లు చిన్న చెట్లు వాళ్ళకి 10 లక్షలన్నా ఇస్తే తప్ప వాళ్ళు అప్పులు కట్టుకొని తొందరగా కోలుకుంటారు. లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలను చదివించుకోలేరు, భార్యాభర్తలు వాళ్ళ బతికే కూడా కష్టంగా ఉంటుంది. ఇంత తప్పు చూసి అప్పటి నుంచి పనికి వేయక వాళ్ళ చేత కాదు, చాలా ఇబ్బందులు పాలవుతున్నారు రైతాంగం. ఖచ్చితంగా దీన్ని స్పందించి చంద్రబాబు దృష్టికి తీసుకోవాల్సిందిగా కూడా మన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. ఈ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా బాధ్యత మీ మీద ఉంది. మీరు ప్రజాప్రతినిధిగా మన సింగనమల్లి ఎమ్మెల్యేగా మీరు ఖచ్చితంగా దీన్ని తీసిపోయి సీరియస్ గా ఈ గాలిదన్న మండలం సింగనమల్లి నియోజకవర్గంలో ఏ విలేజ్లు ఉన్నాయో చెట్లు ఎండిపోయిన గ్రామాలన్నీ కూడా తీసిపోయి ప్రతి రైతుని కూడా మిమ్మల్ని మీరు పొడుచున్న ఆ విధంగా వాళ్ళకి కాపాడి వాళ్ళకి నష్టపరిహారం ఖచ్చితంగా ఇప్పిస్తే తప్ప రైతాంగం బతకదు. దీన్ని ఖచ్చితంగా కాపాడే బాధ్యత నీ మీద ఉంది. అదేవిధంగా ఈ రోజు అదే ఎమ్మెల్యే మేడం గేట్లు భూమి పూజ చేయడానికి వచ్చింది, దానికి సంతోష తగ్గ విషయమే. కానీ అక్కడ 5 ఏళ్ల నుండి సమస్య 5 ఏళ్ళు వైసీపీలో సరిగ్గా చేయలేదనేది మాట్లాడడం తప్పు. కానీ ఇంతకుముందు ప్రపోజల్ పంపించినది కూడా వైసీపీ ప్రభుత్వంలోనే జనగడ పద్మావతి ఎమ్మెల్యే గారిని ఆ రోజుల్లో కూడా ఈ ప్రణాళిక చేసి పంపించినారు. అనివార్యంగా కొన్ని పనులు కాకపోయినచ్చు, కానీ ఈ మామూలు కాలువ పూడికలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. అన్ని కూడా ఖచ్చితంగా సిల్ట్ తీసి అవన్నీ కూడా చేసినారు. కావాలంటే కనుక్కోండి, మీ కార్యకర్త
కార్యకర్తలు ఉన్నారు టీడీపీ వాళ్ళు కూడా కనుక్కొని మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఆఫీసర్లు బిల్లులు వృధాగా చేయమంటే ఎవరు చేయరు. ఖచ్చితంగా ప్రతి దానికి వాళ్ళు ఏదో ఒకటి పని చేసింటేనే చేస్తారు. ఇవన్నీ పక్కన పెట్టి ఈ భూమిజీలు మామూలుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి ఎమ్మెల్యే మేడం దృష్టికి అవి ఎవరైనా వచ్చి గౌరవించేది మేము గౌరవిస్తాం, అందరూ గౌరవిస్తాం దానికి. కానీ ఈ రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ రైతాంగాన్ని కాపాడే దాని మీద దృష్టి పెట్టమని కూడా కోరుతున్నాం. ఎట్లా ఈరోజు డ్యామ్కి వచ్చింది, అదే వచ్చి ఆ రస్తాలో ఎక్కడో ఒకసారి 4 కోట్లు తిరిగింటి కూడా మేము సంతోషపడతా ఉంటే మీరు రైతులు కూడా మీ మీద మంచి అభిప్రాయం ఉంటాండా. కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసిపోతే పని చేస్తుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసిపోయి నాయకులు టీడీపీ నాయకులు లేరు. ఆ నాయకులు తీసిపోయి ఆమె ఖచ్చితంగా ఆ మేడం గారిని మనకి పల్లెలకు తిప్పి ఆ తోటాన్ని చూపించి ఆ బాధ అనేది తిరిగితే మేడం కూడా తెలుస్తుంది. ఆ రైతుల ఆవేదన అవన్నీ వాళ్ళ బాధలని తెలుసుకొని ఖచ్చితంగా ఆమె తిప్పితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు దృష్టికి తీసుకుపోతుంది. ఖచ్చితంగా రైతులకైతే న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా దయచేసి మా పాండు గారిని, మా గాలిన టీడీపీ మండల కన్వీనర్ గారిని శైలజానాథ్ని విమర్శించే స్థాయి అనేది కాదు. కానీ ఆ విమర్శించుకోకుండా ఈ మేడాన్ని పిలిచిపోయి తోటలే పిలిచిపోయి వాళ్ళందరినీ చూసి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తే నీకు సన్మానం చేస్తాను నేను. మన వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గారిని నేను కూడా నీకు కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నువ్వు ఈ రైతులందరికీ నువ్వు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే మేడాన్ని పిలిచిపోయి అప్పుడే నీకు నువ్వు మాట్లాడిన దానికి అర్థం ఉంటుందని చెప్పని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.